మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ నెలలో నేను ఒక ప్రార్థనా విజ్ఞాపన కోరి ఉన్నాను. మా పక్కింటి ఆ చింటూ ఆ అబ్బాయి గురించి మరి దేవుని కృపను బట్టి ఆ అబ్బాయికి బాగుందండి. మరి మీరందరూ ప్రార్థించినందుకు ఆ బిడ్డ విషయంలో ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా యేసు నామములో అందరికీ వందనాలండి. ప్రత్యేకించి మరి యూనిట్ సార్‌కి కూడా వందనాలు. మరి ప్రేయర్ చేసి ఆడియో కాల్ పెట్టినప్పుడు మేము వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళి ఆ ప్రేయర్ వీడియోని మేము వాళ్ళకి వినిపించినప్పుడు వాళ్ళు కూడా ఎంతగానో ఆహ్, దాన్ని బట్టి సంతోషించి వాళ్ళు కూడా మరి విశ్వాసులే కానీ దాన్ని విడిచిపెట్టేసున్నారు వాళ్ళు. అయినప్పటికీ దేవుణ్ణి మరలా ఆళ్ళని తిరిగి వాళ్ళింకా విశ్వాసంలో బలపడేలాగాన మీ ప్రార్థనలో ప్రార్థన చేయండి. మరి అలాగే దేవుడు ఈ నెలంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడాడు. శ్రమల్లో అన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఆ అబ్బాయి విషయంలో మీరందరూ ప్రార్థించినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. ప్రత్యేకంగా వినీత్ కుమార్ సార్ గారికి నా వందనాలు. ఈ మధ్య కిడ్నీ ప్రాబ్లమ్ ఆ రిపోర్ట్‌లు 40 రోజులకి రావడం జరిగింది. ఆ రిపోర్ట్‌లు డాక్టర్ కాడికి తీసుకొని పోయినప్పుడు సార్‌కి జెప్పాను. సార్ ఈ విధంగా రిపోర్ట్‌లు రాబోతున్నాయి. అయి నార్మల్‌గా వచ్చే విధంగా ప్రార్థన చేయండి సార్ అని సార్‌కి జెప్పాను. సార్ గూడా ప్రార్థనలో బెట్టిండారు. నిన్న బుధవారం రోజు వెళ్ళడం జరిగింది. సారు ఆ రిపోర్ట్‌లు చూసి ఇది వంశపారపర్యంగా ఏర్పడిన ఏర్పడిన వ్యాధి. ఇది కరెక్ట్‌గా సమయానికి మందులు వాడుకుంటా, కరెక్ట్‌గా చెకప్‌కొస్తా, జాగ్రత్తగా మందులు వాడుకుంటా ఉంటే నీకు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు దాని గురించి ఆలోచియాల్సిన అవసరం లేదు. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత టెస్టులు చేయటం జరిగింది. ఆ టెస్ట్‌లలో గూడా మంచిగా అంతా బాగానే ఉంది. ఏమి ఇబ్బంది లేదు. మీరు టయానికి వచ్చి చెకప్ చేపించుకుంటా ఉండండి. మీకొచ్చిన ప్రాబ్లమ్ అంటూ ఏమీ లేదని చెప్పటం జరిగింది. సార్ ఎంతగానో అందరికి ప్రార్థన చేయమని ప్రార్థనలో పెట్టారు. దేవుడు కృపను బట్టి ఇక్కడ రిపోర్ట్‌లు నార్మల్‌గా వచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. చక్కని సాక్ష్యాన్ని విన్నాము. సార్ జయరాజ్ గారు ఈ మధ్య కాలంలో మన బట్టర్ కాగులు తెలుగు బాప్టిస్ట్ సంఘానికి వస్తున్నారు. దేవుని కృపను బట్టి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఆ బిడ్డ జీవితంలో ఇచ్చాడు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించలాగా ప్రార్థన చేద్దాం. చెప్పండి అమ్మా, ప్యారిజాని గారు చెప్పండి. మొన్న ఇటీవల సెక్టార్ మీటింగ్ ఉన్నిందండి. నేను అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నాను. ఉంటే పేస్ యాప్‌లు, పలు రకాలైన యాప్‌లు పెట్టి మమ్మల్ని చాలా ఇదిగా వాడుకుంటా ఉన్నారు. అయినా టెన్షన్ పడుతూ ఉన్నాను. అది టవర్ అందడం లేదు. కొన్ని పోతున్నాయి, కొన్ని వస్తున్నాయి. మేడం విసుగు పెడుతూ ఉంటారు పైనుంచి అధికారులు. అయినా కూడా సెక్టార్ మీటింగ్ కదా బండేసుకొని అక్కడికంటే ఇటు రాజుపాలెం యువతల నుంచి పోతా వస్తున్నాను. ఏజీ అబౌవ్ ఈ టెన్షన్ వల్ల నేను బండిలో 11:30 గంటలకు హాజరు తీసుకుంది మేడం. ఆ ప్యారిజాన్ సిస్టర్ ఎక్కడుందో కనుక్కున్నామంటే మధ్యలో కాల్ చేసి ఎక్కడున్నావు అక్క అని చెప్తే ఆపి వస్తా ఉన్నాను అని చెప్పాను. ఇక్కడే ప్రగతి నగర్ కాలనీకి వెళ్తూ ఉన్నాను. వెళ్ళే సమయానికి బండి టర్నింగ్ ఇట్లా తిప్పాను. తిప్పిన తర్వాత అక్కడ నీడగా ఉందని చెప్పి మళ్ళా నన్ను ఏమన్నా నిలబెట్టద్దేమో అందరిలో అనుకున్న టెన్షన్ మీద ఇట్లా రేజ్ చేశాను. రేజ్ చేసే లోపల మేడం వాళ్ళ దగ్గరికి అందరికి వచ్చి రేజ్ అయ్యే లోపల బండి మూమెంట్ అయిపోయేసి అది స్పీడ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను దిగింది నాకు అసలు తెలీదు. ఇప్పుడు కూడా గెస్ చేసుకుంటే అసలు నాకు తెలియడం లేదు. అమ్మాయి నిల్చుని చేసారు. ప్రేమంటే అట్టుంటదేమో పట్టుకొని
వీళ్ళని చూసి నాకు టెన్షన్ అయిపోయి అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. నేను వణికిపోయాను. అందరూ నువ్వు వంగి ఎవరో పట్టుకున్నట్టుగా ఉండవు కానీ పడింది ఏంది నాకు అర్థం కాలేదని గవలపాల టీచరు చెప్పింది. అది వరకు ముందునే జయరాజు ఫోన్ చేసి ఇప్పుడు సాక్ష్యం చెప్పిన అబ్బాయి, అక్కయ్య నాకు ఒక కళ వచ్చింది అక్క అన్నాడు. చెప్పిన ఆయన అని చెప్పి ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ప్రార్థనలు అవన్నీ. అటంటే ఏం జరిగిందమ్మంటే, అక్క నువ్వు పడినట్టు వచ్చింది అక్క, ఏదో టెంకాయ చెట్టు మీద నుంచి పడిపోయినావంట, అందరూ వచ్చి అడుగుతా ఉంటే నేనే టెన్షన్ పడి అక్కకి ఏమైంది, ఏం జరిగింది చెప్పండి చెప్పండి అంటే ఒక పెద్ద ఆయన మాత్రం చేయి పట్టుకొని తెల్లటి గుడ్లు వేసుకొని పట్టుకొని ఉన్నాడక్క. అబ్బాయి చెప్తున్నాడు, అడుగుతున్నాడంట ఇంకా టెన్షన్. ఏం కాదయ్యా నేను పట్టుకొని ఉన్నాను, అమ్మాయికి ఏం జరగదు అని చెప్పాడక్క. ఏదైనా చూసుకోక్క నా కళ కొద్దిగా జరగద్దక్క అని అన్నాడు. అది కూడా నాకు బాధగా ఉన్నింది. నేను అట్లా జరిగిందనుకు చాలా వందనాలు దేవునికి. సాల్మాన్ దగ్గరకు పోయి కారులో మా సంఘస్థులందరిని తీసుకొని పోయి వచ్చేటప్పుడు కూడా ఆ రోజే ఇలా జరిగింది, పాకుండా ఉండటమే మంచిది అనుకున్నాను. అయినా సాల్మాన్ చూడకపోతే ఎట్టా ఒక బాధగా భయంగా ఆందోళనగా ఉన్నప్పుడు చూడాలి తీసుకోపోయి దిగేటప్పుడు మల్లికా సిస్టరు ఫోన్ చేయలేదు, అమ్మ వందనాలమ్మ అని చెప్పి కొద్దిగా మాట్లాడుకునే సమయం ఇదిగో మా క్యాలెండర్ 27 డేట్ చూసినప్పుడు నమ్మకలుగును, అయినా ప్రార్థన యందు నిలకడగా ఉండమని చెప్పి ఉండింది. ప్రార్థన యందు నిలకడగా ఉండు అని చెప్పినప్పుడు నేను నాకు శ్రమ ఖచ్చితంగా వస్తుందని నేను అనుకున్నప్పుడు దిగజారిపోయినాను. అప్పుడు దిగజారిపోయినప్పుడు చాలా ఇబ్బందికరంగా చాలా బాధపడినప్పుడు ఇంటికి ఇక్కడ కిందకు వచ్చే లోపల కింద కారు డ్రైవింగ్ చేసేటప్పుడు కారు ఆగిపోయింది. ఆ రాత్రి 7:30 అవుతుంది. అందరూ పిల్లలు అందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా బాధేసింది, చాలా కష్టపడ్డాను. అయినా ప్రభు నువ్వు నాతో మాట్లాడావు, నేను ప్రార్థన చేయలేదేమో, మీలో తక్కువ అయిపోతున్నానేమో అని బాధపడి అక్కడే ప్రేయర్ చేసుకున్నాను కారు ముందు. ఈ రిమోట్ పనిచేయలేదేమో రిమోట్ పంపించాను ప్రవీణ్ వినయ్ చేత గాంధీబొమ్మ సెంటర్కి తెచ్చారు. అది రిమోట్ పనిచేయలేదు. నెక్స్ట్ డ్రైవర్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి 2-3 ఫోన్ చేసాము, ఇద్దరు వచ్చారు. ఒక ఆయన కసుమూరు నుంచి వస్తున్నాడు, ఆయన కారు తీసుకొని వచ్చి మన కారుని బ్యాటరీ పెట్టి ఆ బ్యాటరీ కలిపి మన కారుకి అది కలిపి ఆ బ్యాటరీని ఓకే చేసి 8:30, 8:45 దాకా అక్కడే ఉన్నాము. కాబట్టి కారు మూమెంట్ అయిపోయింది. దేవుని కృప వల్ల మేము అందరం చేరుకున్నాము. అందును బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు. మా పట్లలో శ్రమల్లో అయినా బాధల్లో అయినా ఆయన మాకు తోడుగా ఉంటున్నాడు. ప్రాణం పోయినంత వరకు ఆయన్ని మా పాస్టర్ని మేము ఎప్పటికీ అన్నటికీ వదలము. మా వాక్యం ద్వారా ఖండిస్తున్నారు, అయినా మేము చెప్పుకొని ఏదోలే అన్నట్టుగా మేము ఉంటాము. మేము దిక్కు తెలియని స్థితిలో ఉంటాం. ఆ సారు మాట్లాడుతుంటాడు వాక్యం ద్వారా కూడాను అనుకుంటాము, అయినా కూడా మేము రెక్లెస్ చేస్తూ బ్రతుకుతున్నాము. దయతో మన్నించి క్షమించి మేము ప్రతి ఒక్క విషయంలో జ్ఞాపనలో ప్రార్థనలో నిలకడగా బ్రతికి జీవించాలని ఈ చిన్న కోరిక మేము ముందు పెడుతూ ప్రార్థన చేసిన అందరికీ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెప్పించుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. చక్కని సాక్ష్యాన్ని విన్నాము. ప్యారిజాని గారు వాళ్ళ జీవితంలో చేసిన సాక్ష్యాలు మనకు పంచుకున్నారు. మరొకరు మాధవి గారు, అమ్మ ఒక్క నిమిషం చెప్పండి, సమయం తక్కువ ఉంది కాబట్టి. వందనాలు, అందరికి వందనాలండి. ఈ నెలలో మీకు అందరికి చెప్పాను, దూడకు బాగలేదని చెప్పాను. ఆ దూడ చనిపోయింది, మళ్ళీ బర్రెకి బాగలేకుండా వచ్చింది. నిలబడుకునే ఉండింది. ఈ మధ్యాహ్నం నీళ్లు పెట్టేటప్పుడు ఏంది నిలబడుకునే ఉందని సాయంత్రం రాగానే మా ఆయనకి చెప్దామని మర్చిపోయాను. చేలోకి వెళ్ళేసి వచ్చాము నైటు, మళ్ళీ బర్రెలు కట్టేటప్పుడు అది గమ్ముగానే ఉండింది. మర్చిపోయాను, ఇది నిలబడుకొనే ఉండింది, దీనికి ఏందో అయింది అని నీళ్లు ఏం తాగలేదని చెప్పాను. కంపౌండర్కి ఫోన్ చేసాము, అది ఏమన్నా పురుగు తినేసి ఉంటదమ్మా, పురుగు ఏదన్నా పాకుంటది, ఇంజక్షన్ చెప్తాను వేసుకోండి అన్నాడు. తెచ్చి వేసాం, అయినా కూడా అది నిలబడుకొనే ఉంది. తెల్లారి కూడా
అట్టే ఉంది. నిద్ర లేచి చూస్తే గమ్ముగా ఏమి నిలబడుకొని ఉండింది. కంపౌండర్‌కి ఫోన్ చేశాను. కంపౌండర్‌కి ఫోన్ చేస్తే మాకు మీటింగ్ ఉందక్కా రాలేను 2:30 అవుతది అని చెప్పాడు. 2:30 దాకా నేను అసలు మాకేం అర్థం కాలేదు. 1 గంటకి నేను స్కూల్లో నుంచి వచ్చి మా అవ్వ ఏంది బర్రెకి బాగలేకపోతే పట్టించుకోలేదంటావు అనమాట. స్కూల్లో నుంచి వచ్చాను. అసలు దీనికి ఏమైందని ఆ రోజు నైట్ ప్రార్థన చేశాను నాయనా. ఇది నోరు లేదు కదా నాయనా ఎవరికి చెప్పుకోగలదు. దానికి ఏమైందో నాకు తెలియదు ప్రభా నీకు తెలుసు నాయనా అని ఆ రోజు రాత్రి పాలు తీసే ముందుగా ప్రార్థన చేసుకొని ఆమె బర్రెల కాడ నుంచి వచ్చేసాను. ఆ రోజు మధ్యాహ్నం దాని ఒంటి మీద చేయి పెడితే కాలిపోతున్నది ఒళ్ళు. దానికి ఫుల్ జ్వరం వచ్చేసి ఉండింది. ఒంట్లో కూడా చేయి పెట్టినా కాలిపోతా ఉన్నింది. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేశాను. కంపౌండర్‌కి ఫోన్ చేశాను. పాస్టర్ గారికి ఫోన్ చేసిన తర్వాత ప్రార్థన చేశారు. "బర్రె దగ్గర ఉండవమ్మా" అన్నాడు. "ఉన్నాను సార్" అని చెప్పాను. ఆమెన ప్రార్థన చేశాడు సారు. కంపౌండర్ వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయమ్మా అని చెప్పాడు. ఆమెన కంపౌండర్ 2:30కి వచ్చాడు. ఆమెను చూసి 4 ఇంజెక్షన్‌లేసాడు. "ఏం కాదులే అక్క తగ్గిపోద్ది" అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. "సర్లేమ్మా ప్రార్థనలో పెడతాను ఏం కాదులే" అని చెప్పాను. ఆ బర్రెకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అదే సాయంత్రం కల్లా కొద్ది కొద్దిగా మేయడం స్టార్ట్ చేసింది. ఆ బర్రె ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉంది. ఇంకా బాగా ఆరోగ్యం వచ్చేలాగా మీరే సహాయం చేయండి ప్రభు అనుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అందరి ప్రార్థనలు దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడు. ఆ బర్రెకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నేను దూడ చచ్చిపోయింది మళ్ళీ బర్రె ఏంది ప్రభా అని దిగులు పడిపోయాను నేను. దేవుడు పాస్టర్ గారు ప్రార్థన ఉన్నాడు. మా ప్రార్థనలో ఉన్నాడు. దేవుడు మా పట్ల ఉండి ఈ కార్యం చేసినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఇది నా చిన్న సాక్ష్యం. దేవునికి స్తోత్రం. చక్కని సాక్ష్యాన్ని విన్నాం. ఎందుకంటే జీవనోపాధిగా దేవుడు వారికి బర్రెలిస్తారు. కాబట్టి వాటికి ఏదైతే ఎంతో బాధపడడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొడుక్కి నెమ్మ అటాక్ అయింది. ఇంజెక్షన్‌లు తగ్గిచ్చారు. ఇంజెక్షన్స్ అయిపోయిన 2 రోజులకి మళ్ళీ యథాప్రకారం నెమ్మొచ్చేసింది. హాస్పిటల్‌కి తీసుకెళ్తే సారు అడ్మిట్ చేయమని చెప్పారు. అడ్మిట్ చేయమని చెప్పి పంపించేశారు. అక్కడ ఒక నర్సు "నువ్వు అడ్మిట్ చేసినా తర్వాత వెంటనైనా వచ్చేస్తది ఇప్పుడు క్లైమేట్‌ని బట్టి. వెంటనే అడ్మిట్ ఒద్దు" అని చెప్పి యాంటీబయాటిక్ సిరప్‌లు రాసిచ్చి పంపించేసింది. "ముందయి వాడు తగ్గకపోతే అప్పుడు అడ్మిట్ చేసుకోండి. ఇప్పుడు అడ్మిట్ చేయాలంటే 50,000, ₹1,00,000 ఖచ్చితంగా అయిపోద్ది" అని చెప్పి మమ్మల్ని పంపించేసింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ అబ్బాయి మరీ డల్ అయిపోయాడు. మనలో లేకుండా ఆహ్, క అంటే కరుచుకొని ఉండిపోయాడు. అసలు ఆడుకోకుండా ఒకటే ఏడుస్తా ఉన్నాడు. సిరప్ పోసాం అయినా ఏమి బాగలే ఇంకా ఇంకా ఎక్కువైపోయింది నెమ్ము. అప్పుడు నేను అక్కడే నిలబడుకొని దేవా! ఈ బిడ్డకి స్వస్థత కలగాలి. ఈ బిడ్డ అడ్మిషన్ వరకు ఎళ్ళకూడదని ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకున్న సాయంత్రం లోపలే బాబు బాగైపోయాడు. ఆ రోజు ఉదయం నేను ప్రేయర్ చేపిచ్చాను బాబు కోసం. కొంచెం బాగున్నాడు. సాయంత్రం కల్లా రికవర్ అయిపోయాడు. దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళ ఆ అక్కకి గూడా ఆ రోజు నుంచే ఫీవరు. జోసి సామర్థ్యకి ప్రేయర్ చేపిచ్చాను. ఆ పాపకు గూడా ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. ప్రేయర్ చేసిన మీ అందరికీ వినీత్ సార్‌కి నా వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రము. పరిశుద్ధుడా ప్రేమగల దేవా కృపగల తండ్రి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలయ్యా. దేవా నీ బిడ్డల యొక్క జీవితంలో మీరు చేసిన కార్యములను బట్టి నీకు వందనాలు. తబితా సిస్టర్ గారిని బట్టి, జయరాజు బెదర్ గారిని బట్టి, ప్యారిజాన్ సిస్టర్ గారిని బట్టి, మాధవ సిస్టర్ గారిని బట్టి, వినీలా సిస్టర్ గారిని బట్టి ప్రభా దేవా వారు కలిగిన యొక్క శ్రమల్లో నుంచి ఇబ్బందుల నుంచి దేవా మీరు వారికి తోడుగా ఉండి క్షేమాన్ని ఆరోగ్యాన్ని కుటుంబానికి కావాల్సిన జీవనోపాధిని తండ్రి ప్రభా దేవా ప్రమాదాల నుంచి విడిపించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా నిన్ను విడవను ఎడబాయనని మీరు సెలవిచ్చిన రీతిగా దేవా ఇమ్మానుయేలు దేవుడిగా ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉంటానని మీరు సెలవిచ్చిన రీతిగా
దేవా, నీ బిడ్డలమైన మా చుట్టూ మీరు ఎల్లప్పుడూ ఉండి నీ కాపుదలలో మీరు మమ్మల్ని కాపాడుతున్నాను బట్టి, మమ్మల్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి నీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకా వారి కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఈ దినమున ప్రార్థనలో పాల్గొన్న నీ బిడ్డలందరినీ తండ్రి యొక్క ఈసువై ప్రేట్యంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి క్షమాన్ని దయచేయమని, మా యొక్క ప్రతి ఒక్క అవసరతలు మీరు తోడుగొండి మాకు సర్వ సమృద్ధిని దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. వందనాలని ప్రార్థన చేసుకుందాం. మహాకనికరము కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వకృపానిధి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన నామను బట్టి మీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ గూగుల్ మీట్లో మీ నామను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టత కొరకు, గొప్ప ధన్యత కొరకు, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవా మీకు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం. నేను దినాన్న మా ప్రియులు, బటర్ గాగళ్ళు, సంఘస్థులు అందరూ, విశ్వాసులు అందరూ కలిసి నాయన ప్రేయర్ సెలను శుభ్రం చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ఆ యొక్క నాయన నీ యొక్క ప్రేయర్ సెల్లు శుభ్రపరచుట్లో పాలు బొమ్మలు పొందుకున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. మీ కృపలో, మీ ప్రేమలో, మీ కాగులు వారిని బలపరచండి, వారి యొక్క ప్రతి అవసరం తెచ్చండి, మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. ఇంకా వారు మీ పరిచర్యల్లో ముందు కొనసాగిపోతూ మీ నామను స్తుతించే బిడ్డలుగా, మీ నామను గణపరిచే బిడ్డలుగా వారి ప్రియ కుటుంబాలని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే వారి యొక్క నాయన ప్రభావ వారు పనిచేస్తున్నప్పుడు నాయన దగ్గర ఉన్న సేవకులను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. వారి పరిచర్యలో వారు తోడుగా ఉండి వారిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా పరిచర్యలో బలముగా వారిని వాడుకొని మీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే మా ప్రియులు దాసులు రమణయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన వారు సర్జరీ విషయంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీ కృపా కాపుదలతో నడిపించండి, మంచి ఆరోగ్యాన్ని మీ దాసులకు అనుగ్రహం చేసి మీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. సహోదరి వాణిని బట్టి, అలాగే వారికి ప్రియ భర్త గారైన సుబ్బు గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ దాసులు చేస్తున్న ప్రతి ప్రయత్నాలు నాయన ప్రభా జాబ్ విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. మీ సహాయం అనుగ్రహం చేయండి. నీ కోరికను సిద్ధము చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. మీరు ఇస్తున్న వాగ్దానం కొరకు మీకు వందనాలు. ఆ వాగ్దానాన్ని ప్రభా వారి యొక్క జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నా. వారి యొక్క కుటుంబం కొరకు, వారి యొక్క బిడ్డలకు, వారికి కలిగిన సమస్తం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన మీ నామాన్ని గుర్తెరిగి మీ నామాన్ని స్తుతించే బిడ్డలుగా, మీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా, అయా మీలో జీవించి మీలో ఫలించే బిడ్డలు కూడా ఆయత్తపరచండి. వారికి కావాల్సిన రక్షణను వారికి అనుగ్రహం చేసి ఆ రక్షణలో స్థిరపరచమని, బలపరచమని, సహాయం చేయమని ప్రార్థిస్తాం. అలాగే రేపటి దినాన జరగబోయి థ్యాంక్స్ గివింగ్ కూడిక కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ కూడికలో తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఆ కూడికల ద్వారా మీరు మహిమ పొందుకునమని ప్రార్థిస్తాం. ఆ కూడికలో మాట్లాడబోతున్న నీ బిడ్డలను మరుగుపరిచి మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకుని ప్రార్థిస్తున్నాం. ఆ కూడికి వస్తున్న ప్రతి ఒక్కొక్కరిని దర్శించని వారి ప్రయాణాల వారు తోడు ఉండండి. క్షేమకరమైన ప్రయాణము అనుగ్రహించి ఆ కూడిక ద్వారా మీరే మహిమ పొందుకమని, ఆ కూడిక ద్వారా మీ నామను స్తుతించే బిడ్డలుగా మా ప్రియులందరినీ నడిపించమని, మీ కృపలో నడిపించమని, బలపరచమని, సహాయం చేయమని ప్రార్థిస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఈ గూగుల్ మీట్లో పాలుబొమ్మలు పొందుకున్న మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయా ఈ దినాన్ని సమయానుభవంలో మీ చేతులుగా అప్పించుకొంచు మరలా ఈ రీతిగా కలిసి స్తుతించి పరించము. మీ ఆత్మను మా అందరికి తోడు ఉంచి మీరే మహిమ పొందుకుమని మా కొరకు త్వరలో రానైనా మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకుని నాం తండ్రి. ఆమేన్. సర్వ సృష్టికర్త అయిన దేవునికి ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ ఉదయకాల సమయంలో గూగుల్ మీట్లో పాలుపంపులు పొందుకున్న వారందరికీ, అలాగే దినాన వర్తమానాన్ని అందించిన ప్రియులు శ్రీను బ్రదర్కి, అలాగే కార్యక్రమాన్ని నడిపించిన ప్రియులు వినీత్ కుమార్ గారికి దేవుని యొక్క సదాకాలము, దేవుని యొక్క కృప కాపుదల తోడుగా ఉండి ఆయన కృపలో మనలందరినీ వర్ధలింపుచును గాక. ఆమేన్. 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 ఆమేన్.